బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ ను ప్రారంభించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ టౌన్ హాల్ నందు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఘనంగా తెలుగు భాష దినోత్సవం. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న శ్రీ గణేష్ మహోత్సవ్ కేంద్ర సమితి సభ్యులు. విద్యార్థులు భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటున్న జనార్దన్. మాతృ శిశు మరణాల రేటు 0 స్థాయికి తీసుకురావాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో దారుణం, మద్యం మత్తులో గొంతు కోసిన యువకుడు. గురువారం నంద్యాల పట్టణంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ ను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు దినోత్సవాన్ని మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మానస పుత్రిక ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 6:30 3K రన్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించడం జరిగింది. అలాగే నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని మరియు క్రీడల్లో అత్యున్నత స్థాయిలో సేవలు అందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నిమ్మకాయల సుధాకర్ వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, క్రీడా భారతి రాయలసీమ జోనల్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, క్రీడా భారతి జిల్లా అధ్యక్షులు శాంతినికేతన్ విద్యా సంస్థల సుధాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి క్రీడా జ్యోతిని వెలిగించి 3K రన్ ను అతిథులు అందరూ కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, నంద్యాల క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినందుకు ఆనందంగా ఉందని, క్రీడలకు ఎప్పుడూ మేము, మా కుటుంబం మరియు మా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని, ఈ కార్యక్రమానికి పిలిచిన క్రీడా భారతి ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే, నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మన రామకృష్ణారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, అందరు పార్టిసిపెంట్ అందరు ఇక్కడనే ఉన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరూ చాలా మంది ఇక్కడ నుంచి నేషనల్కి, ఇంటర్నేషనల్కి చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా ఉంటాం, నంద్యాల వాళ్ళు ఉంటారు. మీ అందరికీ రామకృష్ణారెడ్డి గారు, చాలా మంది ప్రముఖులు నంద్యాల వాళ్ళు మీ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారు, మీ ప్రతి దాన్ని గుర్తింపు చేస్తారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుతుందని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 3K రన్. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు క్రీడా భారతి మొదలు వస్తూ ఉంది. ఇది జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి సంస్థ క్రీడా భారతి అన్నటువంటిది. క్రీడా భారతి ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ క్రీడా భారతి ఏర్పాటైందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఉన్నటువంటి క్రీడాకారులను గుర్తించి వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పైకి ఎదిగే విధంగా తయారు చేయాలన్నటువంటి క్రీడా భారతి యొక్క సంకల్పం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఫిరోజ్ గారు 3K రన్కి వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగతా ప్రజలందరూ కూడా ఈ ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపించారో వారందరికీ కూడా ఇందాక సన్మానం చేసిన సన్మాన గ్రహీతలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహకారంతో నంద్యాల పట్టణాన్ని క్రీడా పట్టణంగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3K రన్ కార్యక్రమ సభకు అధ్యక్షత వహించినటువంటి
గొప్ప స్పోర్ట్స్మెన్షిప్ ప్రదర్శించి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఫిరోజ్ గారికి, సో ఎక్కువ టైం లేకుండా ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో, ఎవరైతే స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తున్నారో, మనందరికీ ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఒక ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఇంకా గేమ్స్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నంద్యాల పట్టణంలో మున్సిపల్ టౌన్ హాల్ నందు గురువారం మున్సిపాలిటీ పారిశుద్ధ్య మహిళా కార్మికులకు క్యాన్సర్ వ్యాధిపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు పట్టణంలో పారిశుద్ధ్యం పనులు నిర్వహించే మహిళలకు క్యాన్సర్ వ్యాధిపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదానంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుస్మిత, డాక్టర్ గీతావాణి పాల్గొని పారిశుద్ధ్య మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించారు. అనంతరం అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ అధికారి అంకిరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఈ ఉదయానంద హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు పిలిపించి వాళ్ళకు ఈ క్యాన్సర్ గురించి ఏదైతే మనకు ఎక్కువ భాగము ఈ మన క్యాన్సర్స్, నోటి క్యాన్సర్లు కానీ, అలాగే మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్లు కానీ, ఈ గర్భసంచి క్యాన్సర్లు కానీ, ఈ థైరాయిడ్ క్యాన్సర్లు కానీ, చాలా మందికి అనేది క్యాన్సర్ వచ్చేంత వరకు ఎవరికి బయటపడదు. ప్లస్ దాని వల్ల లక్షణాలు కూడా బయటపడదు. కాబట్టి ముందరనే మనం ఈ అవగాహన కార్యక్రమం పెడితే, అంటే థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి, అలాగే మనం ఎలా గుర్తించాలి, రొమ్ము క్యాన్సర్ని ఎలా గుర్తించుకోవాలి, మనంతకు మనం చెక్ చేసుకొని ఎలా గుర్తించుకోవాలి అనే దాని మీద అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగినది. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ఏదైతే ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ గర్భసంచికి సంబంధించినటువంటి ఏదైనా వ్యాధులు కానీ ఇలాంటివి కూడా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళకి అడిగి, అలాగే ఏదైనా అవసరం అయితే వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం కల్పించినటువంటి ఉదయానంద హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. నేను డాక్టర్ శ్రీ సుష్మిత, నేను మెడికల్ ఆంకాలజిస్ట్ ఉదయానంద హాస్పిటల్. ఇక్కడ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్యాంప్ క్యాన్సర్ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనం క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ గురించి, సర్వైకల్ క్యాన్సర్ గురించి, వ్యాక్సిన్ గురించి, ట్రీట్మెంట్ల గురించి అవగాహన ఇచ్చాము. ఇక్కడ మహిళలకు క్యాంపులో క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి రకరకాల క్యాన్సర్స్ గురించి ఈరోజు అవగాహన ఇవ్వడం జరిగింది. దాని తర్వాత క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాల యందు గురువారం కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో గురువారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నంద్యాల పట్టణ ప్రముఖ వైద్యులు, సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ముందుగా కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులు గిడుగు రామూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాల ధారణ చేసి పుష్పాలను సమర్పించారు. ఈ సందర్భంగా వైద్యులు గెలివి సహదేవుడు మాట్లాడుతూ మాతృభాషను ఆదరించాలని, అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని, భాషల పట్ల అభిమానం ఉండాలని, నంద్యాల పట్టణంలో 1979 సంవత్సరంలో స్థాపితమైన సూరణ సారస్వత సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, అవధానాలు, సభలు నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకోవడం వల్ల వృత్తి వైద్యమైన ప్రవృత్తి సాహిత్యంపై అభిరుచిని కలిగి అనేక పద్యాలను, పాటలను కంఠస్థం చేశానని, విద్యార్థులు కూడా మాతృభాష పట్ల అభిమానంతో మాతృభాష నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. నిజానికి నేను తెలుగు ఉపాధ్యాయుడిని కాదు, ఇప్పుడే పరిచయం చేశాను. నేను ఒక డాక్టర్. నా తెలుగు అధ్యయనం SSLC తర్వాత PUC, అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లాగా అప్పటితో అయిపోయింది. అంటే కళాశాలలో కూర్చొని చదువుకోవడం. ఆ తర్వాత నేను MBBS, MS చదవడం, అక్కడ వెళ్ళి తెలుగు చెప్పడం, తర్వాత నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయడం. ఈ తరుణంలో చోట తెలుగుతో అనుబంధం ఏర్పడడానికి కారణం సూరణ సారస్వత సంఘం. అలా 40 సంవత్సరాలుగా 250 కార్యక్రమాలు చేసి ఆంధ్రదేశంలో ఉన్న అనేక పెద్దలందరూ, తెలుగు భాషకు సంబంధించిన వాళ్ళందరినీ మా నంద్యాల పట్టణానికి రప్పించి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించడం ద్వారా నాకు ఎంతో కొంత తెలుగు అబ్బింది.
అనంతరం ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాషలోనే మన గొప్ప సాహిత్య సంపద ఉన్నాయని, తెలుగు సాహిత్యాన్ని చదివితే గొప్ప సంస్కారం, ఔన్నత్యం విద్యార్థులకు ఏర్పడతాయని, అప్పుడు సమాజంలో ఇన్ని అరాచకాలు, అత్యాచారాలు వంటివి జరగవని, గిడుగు రామూర్తి పంతులు చేసిన సేవలు విద్యార్థులు చదవాలని, తెలుగు ఈజ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పాశ్చాత్యుల చేత ప్రశంసింపబడిందని అన్నారు. తెలుగులో ఆలోచన చేసినట్లు తెలుగు ద్వారా మన భాషను ముందు తీసుకొని పోతే మాత్రమే సామాజిక పురోగతి ఉంటుంది. చాలామంది అంటారు ఇంగ్లీష్లో మాట్లాడితే ఆర్థిక అభివృద్ధి అవుతారా? చెప్పండి చూద్దాం. వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు, సాంకేతిక రంగంలో ఉండేవాళ్ళు, బ్యాంకింగ్లో పనిచేసేవాళ్ళు, తర్వాత కోర్టుల్లో పనిచేసేవాళ్ళు, ఇంకో రకంగా అన్ని రకాల విద్యా సంస్థల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారా? మీరు బయటికి పోతే ఎవరితో మాట్లాడుతారు? తెలుగులోనే మాట్లాడతారు. అన్నీ ఏ భాష వచ్చినా వాళ్ళ అందరినీ ప్రపంచ భాష ఇంగ్లీష్ ఉంటే ఉండొచ్చు, కాదనడంలే. మన విద్య వికాసము అట్లే మనోవిజ్ఞాన వికాసము ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే మాతృభాష ఉంటేనే అర్థమవుతుంది, అమ్మ భాషతోనే అర్థమవుతుంది. ఈ అమ్మ భాషను ఎందుకు తుంచేయాలనుకుంటున్నారు? ఇప్పటికీ మనమంతా అనుకుంటే ఇంగ్లీష్ మాట్లాడితే వస్తుందని. ఇప్పుడు తెలుగులో నేను అడ్వకేట్ను, సాక్షి వస్తాడు, సాక్షి ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతా? తెలుగులో మాట్లాడి తెలుగులో క్రాస్ చేసుకొని ఆ తెలుగు భాషను ఇంగ్లీష్లో తర్జమా చేసుకొని రాసుకో. ప్రపంచమంతా కూడా ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానాన్ని, తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పేటందుకు, దాన్ని మర్చిపోకుండా ఉండేందుకు ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. చాలా విదేశాల్లో కూడా ఈరోజు తెలుగు మహాసభలను జరుపుకోవటం, తెలుగులో సెమినార్స్ కండక్ట్ చేయడం, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం, మంచి కవులను అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని సన్మానించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మనకి గతంలో కూడా తెలుసుకున్నాం, భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మరియు కొంత ప్రాంతం కర్ణాటక, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగు భాష మీద పట్టుకున్నటువంటి చాలా మంది విద్యార్థులు భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని విశాఖపట్నం సహప్రాంత ప్రచారక సభ్యులు జనార్దన్ తెలిపారు. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29వ తారీఖు అనగా గురువారం స్వామి వివేకానంద ఆడిటోరియంలో అఖండ భారత్ దర్శన్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా విశాఖపట్నం సహా ప్రాంత ప్రచారక సభ్యులు జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సహప్రాంత ప్రచార సభ్యులు జనార్దన్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ పటంలో గురువు స్థానంలో ఉందని, ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే సైన్స్, టెక్నాలజీ వంటి అంశాలను అందించిందని, అద్భుతమైన ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిందని, ఆర్యభట్ట, భాస్కరాచార్యులు, వరాహమిహిరుడు వంటి గొప్ప సత్పురుషులు శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారని, ఈ విషయం మనకు తెలియక కేవలం 2 సంవత్సరాలు భారతదేశంలో పరిపాలించిన బ్రిటిష్ వారు ప్రపంచ జ్ఞానాన్ని పాశ్చాత్యులు అందించారనే భ్రమ మనకు కల్పించారని, లార్డ్ మెకాలే వంటి వారు ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టి పాశ్చాత్య నాగరికతను మనకు అలవాటు చేశారని, మన వ్యక్తిత్వాన్ని, మన విశ్వాసాన్ని దెబ్బతీశారని, దీనివలన మనం ఎంతో నష్టపోయామని అన్నారు. విద్యార్థులు నూతన విద్యా విధానంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సంస్కృతి, ఆచార వ్యవహారాలను, మహాపురుషుల జీవిత చరిత్రలను చదివే అవకాశం కలిగిందని, రామాయణం, భారతం, భాగవతం లాంటివి చదవాలని, హిందూ అంటే భారతీయుడని, కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అనే భావనతో వసుదైక కుటుంబాన్ని, సర్వేజన సుఖినోభవంతు అని ప్రపంచానికి సోదర భావాన్ని తెలియజేసిన గొప్ప ఔదార్య గుణం భారతీయ ప్రజలకు ఉందని అన్నారు. 1947లో మతం ఆధారంగా దేశము విభజన చేయబడింది. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ our country divided into 3 parts. Bharat, in the name of East Pakistan, ఇప్పుడున్న బంగ్లాదేశ్, in the name of West Pakistan, ఇప్పుడున్న పాకిస్తాన్, 3 ముక్కలు అయిపోయింది దేశం. 1947 స్వతంత్రం వచ్చిన మనం సంబరాలు జరుపుకుంటున్నాం. అదే రోజు జరిగిన మరో విషాదం ఏంటంటే భారత్, పాకిస్తాన్ మతం ఆధారంగా విభజన జరిగింది. అంతకుముందే బ్రిటిషర్లు చాలా చాకచక్యంగా ఈ దేశమంతా ఒకటిగా ఉంటే ఎప్పటికైనా శక్తివంతం అవుతుందని చెప్పి 1936లో ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బర్మాని వేరే దేశంగా డిక్లేర్ చేశారు. అక్కడ మీకు కనబడుతుంది బర్మా, దాని అసలు పేరు బ్రహ్మదేశం.
ఆ తర్వాత మయన్మార్ బ్రహ్మ అయింది, ఇప్పుడు మయన్మార్ పేరుతో పిలుస్తుంది. 1936 వరకు ఇట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బ్రహ్మదేశం విడిపోయింది. 1936లో నేపాల్ సెపరేట్ దేశంగా వాళ్ళు డిక్లేర్ చేసేసారు. నేపాల్ అంటే సీతాదేవి యొక్క జన్మస్థలం. భూటాన్ భారత్ నుంచి సెపరేట్ చేశారు. ఇప్పుడు కూడా భూటాన్కి సైన్యం లేదు. భూటాన్ యొక్క రక్షణ బాధ్యతలు భారత ప్రభుత్వందే, వాళ్ళకి మనకు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం. 1912 వరకు శ్రీలంక భారతదేశంలో అంతర్భాగమే. దాన్ని కూడా బ్రిటిష్ వాడు నెమ్మదిగా, అంతకుముందు దాని పేరు సింహళము, ఆ సింహళము శ్రీలంకగా మన దేశం నుంచి సపరేట్ అయిపోయింది. మాతృ శిశు మరణాల రేటు 0 స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి మాతృ శిశు మరణాలు జరగకుండా వైద్య స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో జిల్లా స్థాయి మెటర్నిటీ అండ్ చైల్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, జీజీహెచ్ఎస్ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శ్రీదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీజ, డిఐఓ డాక్టర్ ప్రసన్న, ఐసిడిఎస్పిడి నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ప్రతి గర్భిణీ స్త్రీపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరాయకంగా వైద్య సేవలు అందించడంతో పాటు పోషక పదార్థాలు పంపిణీ చేసి మాతృ శిశు మరణాల రేటును 0 స్థాయికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో గత 3 నెలల కాలంలో 4 మాతృ మరణాలు, 3 శిశు మరణాలు జరగడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతమైతే సంబంధిత అధికారులను ఉపేక్షించకుండా సర్వీస్ నుంచి తొలగించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి కూడా తల్లి బిడ్డలను సంరక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ నమోదైనప్పటి నుండి నిరంతరాయంగా ఫాలోఅప్ చేస్తూ వైద్య చికిత్సలు అందిస్తూ కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు తెలిపారు. నంద్యాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల శ్రీ వివేకానంద ఆడిటోరియంలో శ్రీ గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వినాయక చవితి ఉత్సవాల పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, గంగిశెట్టి విజయ్ కుమార్, వైద్యం నాగేంద్ర, నెరవటి అమర్నాథ్, సివి చలంబాబు, నిమ్మకాయల సుధాకర్ తదితరులు పాల్గొని ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు నంద్యాల పట్టణంలో శ్రీ వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ప్రతి మండపందారులు సహకరించాలని కోరారు. మండప నిర్వాహకులు ఏదైనా సమస్య ఉంటే కేంద్ర సమితి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని, త్వరలోనే అధికారులతో కూడా సమన్వయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 11వ తేదీ నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్ర సమితి నంద్యాల వారి ఆధ్వర్యంలో కరపత్రాన్ని రిలీజ్ చేయటం, అలాగే సూచనలు సలహాలు ఇచ్చేటువంటి కొన్ని పాంప్లెట్స్ని కూడా రిలీజ్ చేస్తూ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే 7వ తేదీన గణేష్ యొక్క విగ్రహ ప్రతిష్టలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత 11వ తేదీ గణేష్ నిమజ్జనం అన్నటువంటిది నంద్యాల చెరువుకట్ట ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ 5 రోజులు విగ్రహ ప్రతిష్టను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా నియమ నిష్టలతో అధికారుల యొక్క సూచనలు పాటిస్తూ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 1వ తేదీన ఇదే ప్రాంతంలో ఎవరైతే విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నారో వారందరికీ కూడా ఇక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అధికారులకు కూడా పిలిచి వాళ్ళ ద్వారా తర్వాత సమితి ద్వారా సూచనలు ఇస్తూ వారు పండుగని మంచిగా జరుపుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేసే మండప నిర్వాహకులకు మనవి ఏమిటంటే, చిన్న రహదారులలో, చిన్న గల్లీలలో ఎక్కువ విగ్రహాలు
7 అడుగులు 10 అడుగులు విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొచ్చేదానికి ఇబ్బంది పడి అధికారులను మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దయవుంచి 5 అడుగుల లోపల విగ్రహాలని ఏర్పాటు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా కరెంటు అధికారులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ఆ విగ్రహాలు బయటకు వచ్చినప్పుడు కరెంటు తీసేసి ఆ వైర్లు డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి 5 అడుగుల లోపల విగ్రహాలు పెట్టండి. చాలామంది అధికారులు మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి అని చెప్తున్నారు, కానీ మండపాలు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. భవిష్యత్తులో అయితే పర్యావరణం పైన అధికారులు చాలా సీరియస్గా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు టైం జరిగిపోయింది. వచ్చేసారి కన్నా విగ్రహాలు ఏర్పాటు చేసి మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనేది అందరి ఆలోచన. ముఖ్యంగా ఈ గణేష్ పండుగ అనేది సెప్టెంబర్ 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తర్వాత 5 రోజులకు గణేష్ నిమజ్జన కార్యక్రమం 11వ తారీఖు నంద్యాలలోని చెరుకట్టలో పెద్ద సాంప్రదాయం ప్రకారం చెరుకట్టలోనే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బొమ్మల సత్రం నుండి వచ్చే వినాయకులంతా కుందూరు, వైఎస్ నగర్, నందమూరి నగర్ అక్కడ నుండి వచ్చే కుందూరు నదిలోను అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు మిగతా విగ్రహాలన్నీ చెరుకట్టలో నిమజ్జనం. పొన్నాపురం అక్కడ వెళ్ళి కేసీ కెనాలు అట్లా పోతాయి. మిగతా ఎన్జిఓస్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ వచ్చే విగ్రహాలన్నీ శ్రీనివాస సెంటర్ నుండి, కల్పన సెంటర్, వివేకానంద సెంటర్ నుండి ఆంజనేయ స్వామి గుడి, మెయిన్ బజార్ గుండా గాంధీ చౌక్ చేరి అక్కడ మేము చేసిన స్టేజీ ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య అతిథులుగా ఎస్పీ గారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ ఆ స్టేజ్ మీదకి వచ్చి అందరికీ వినాయకులందరినీ ఆహ్వానించి వారికి మెమోంటలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కానీ అదే పద్ధతి జరుగుతుందనేసి మరొకసారి మీడియా మిత్రులకు, నంద్యాల విగ్రహ నిర్వాహకులకు అందరికీ తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి అంటే గత సంవత్సరం ఏర్పడినటువంటి నంద్యాల జిల్లా కార్యదర్శి బాధ్యతలో జిల్లా అంతటా జరిగే వినాయక చవితి ఉత్సవాలను మనం సామాన్య ప్రజలు భక్తి శ్రద్ధలతో 1891లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ ఉత్సవాలను 137 సంవత్సరాలు 130 సంవత్సరాలు అవుతున్నా కానీ మనమందరం దాని వారసులుగా మనం కొనసాగిస్తూ కింది వాళ్లకు దీని పట్ల విషయం తెలియజేసి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి సమస్యలు లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పారదర్శకంగా ఈ వినాయక చవితి ఉత్సవాలకు చేసుకోవడానికని కానీ లేకపోతే సహకరించడానికి కేంద్ర సమితి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో గురువారం మద్యం మత్తులో ఓ యువకుడు గొంతు కోసిన సంఘటన కలకలం రేపింది. గురువారం నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో దారుణం జరిగింది. బుజ్జి అనే యువకుడు మద్యం మత్తులో బషీర్ అనే యువకుడిని గొంతు కోశాడు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది? స్టేషన్ వచ్చాను సార్. స్టేషన్ వచ్చి అదే బుద్ధం వచ్చింది. ఎవరు కోసినారు? ఎవరు కోసినారు మీకు? బుజ్జి. ఎందుకు మాట్లాడము? ఇంతసేపు ఛాన్స్ మాట్లాడుకున్నాను. కొంచెం గొంతు కొద్దిన్నారు. యారు జరిగింది గొడవ? చిన్నప్పుడు కాలవంట గుండం. మీది ఆ ఏరియా? ఆయనది బుజ్జిది విశ్వనాథ్. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ ను ప్రారంభించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ టౌన్ హాల్ నందు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న శ్రీ గణేష్ మహోత్సవ్ కేంద్ర సమితి సభ్యులు. విద్యార్థులు భారతదేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటున్న జనార్దన్. మాతృ శిశు మరణాల రేటు 0 స్థాయికి తీసుకురావాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో దారుణం, మద్యం మత్తులో గొంతు కోసిన యువకుడు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.